7/4 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి వచ్చిన పత్రికా మిత్రులందరికీ నమస్కారములు. ఫైనల్గా 1 ఇయర్ మా శ్రమ కృషి ఇప్పుడు April 1కి రిలీజ్ చేస్తున్నాం ఈ మూవీ. ఈ సందర్భంగా నేను మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని ముందుండి ఎంకరేజ్ చేస్తూ అన్ని ఏరియాలు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. మెయిన్గా మా నైజాం నుంచి శ్రీధర్ గారు ఉన్నారు, అండ్ ఈ నెల్లూరు నుంచి మా సిరాజ్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళు రాలేకపోయారు, అయినా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము February 13th ఆడియో రిలీజ్ చేసాం. సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయినాయి. మెయిన్గా ఉషా ఉత్తుప్ గారి సాంగ్ హిట్ అయింది, అది టైటిల్ సాంగ్ ఉంది. షూర్గా మేము April 1st రిలీజ్కి వస్తున్నాం. థ్యాంక్ యూ. టీజర్ చూడంగానే నెల్లూరు జిల్లా లాంటి ఒక జిల్లాకు ఈ సినిమా పంపిణీ చేయటం నాకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. దీనికి ముందు మేము రాజుగారి గది సినిమా కూడా రిలీజ్ చేసాము. ఆ హర్రర్ జోన్ ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా కొద్దిగా థ్రిల్లర్లో ఓ సరికొత్త విధానంతో అందరూ ఇప్పుడే సార్ చెప్పారు, అందరూ ఎంప్లాయీస్ అందరు కలిసి వాళ్ళకున్న విడుదలలో కొంత టైం తీసి సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. అందరూ మేధావులు బాగా చదువుకున్న వాళ్ళు ఈ సినిమా తీశారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతున్న నమ్మకంతో మేము పంపిణీ రంగంలో దాదాపు 250 సినిమాలు చేశాను. దాంట్లో ఈ సినిమా మరో మైలురాయి అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సుమాంజలి 7/4 యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి క్రూ అందరికీ శుభాకాంక్షలు. సమాజంలో జరుగుతున్నటువంటి కులంకుశమైనటువంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకుని తన మేధస్సును పదును పెట్టి వీటినన్నిటి పారదోలడానికి ఒక స్పందన రావాలి, సమాజంలో మార్పు కలగాలనేటటువంటి ఉద్దేశంతో ఒక చిన్న చుక్కను ప్రవేశపెట్టినటువంటి విజయశేఖర్ సంక్రాంతి యొక్క చిన్న సాధనే 7 PM to 4 PM 4 AM 7 పోస్ట్ మెరిడియన్ టు 4 యాంటీ మెరిడియన్. అంటే దానిలోనే ఏ విధంగా ఉందంటే ఆ యొక్క పేరులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవం, ఎవరైతే నటించారో అందులో నటీనటులంతా విద్యావేత్తలు, అంతేకాకుండా కళారంగంలో లేకపోతే యాక్టింగ్ స్కూళ్ళలో బాగా ప్రావీణ్యం సంపాదించుకొని వాళ్ళ యొక్క మెలకువల్ని సమాజానికి ఆర్థిక అసమానతను పోగొట్టాలి, అంతేకాకుండా సామాజిక అస్పృశ్యత అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. ఆ ట్రైలర్ను చూసే మేము ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం ప్రతాప్గిరి ఎక్స్ప్రెస్ని. సో ఈ సినిమా ఏం జరుగుతుందంటే ఈ యొక్క నైజాంలో కానీ ఎక్కడైనా ప్రతి ప్రజల గుండెలో గగనం మారుతుంది. ఈ విజయశేఖర్ సంక్రాంతికి ఈ సినిమా దిక్సూచి అయ్యి ఓకే ప్రతి ఒక్కరి గుండెల్లో మెలుగుతుంది. తారాస్థాయికి ఈ సినిమా నుంచి ముందుకు పోతాడు. ప్రతి ఒక్కరి మనస్సు అందు కూడా April 1 విడుదల నుంచి ఓకే ఒక మహా మనిషిలా వెలుగుతాడు. ఈ సినిమాలో సినీ రంగంలో కూడా వెళ్తాడని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఆనందపరిచి ప్రొడ్యూసర్కి ప్లస్ డిస్ట్రిబ్యూటర్కి మరియు డైరెక్టర్కి ఓకే ఆనందాన్ని ప్లస్ మంచి యొక్క ఫలితాలను ఇవ్వాలని. చిత్రం విడుదల ఆనందంలో మేము పంచుకుంటున్న ఈ ఆనంద సమయంలో జర్నలిస్టులందరికీ, మీడియా సోదరులందరికీ కూడా చాలా ఆనందంగా మేము ఇది వ్యక్తం చేస్తున్నాం. ఈ సినిమా నిజంగా అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒక సమాజంలో ఎప్పటికీ సాల్వ్ కాని ఒక సమస్యని తన సినిమా ద్వారా ఒక స్పాట్ జస్టిస్ చూపించారు విజయశేఖర్ సంక్రాంతి గారు. ముఖ్యంగా మహిళలకి ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిజంగా ఇలా జరిగితే బాగుండు అని ప్రతి వారు కూడా ఆలోచింపజేసే చిత్రం ఇది. ఒక సోషల్ ఎలిమెంట్ని కూడా ఇందులో కలిపి చక్కగా క్రైమ్ థ్రిల్లర్గా చాలా బాగా నడిపించారు విజయశేఖర్ సంక్రాంతి గారు, వారి యూనిట్.
ఇందులో యాక్ట్ చేసిన వారందరికీ మంచి సక్సెస్ ఉంటుందని నేను భావిస్తూ, అలాగే నాకు కూడా ఇందులో ఇంత మంచి సోషల్ ఎలిమెంట్ ఉన్న ఫిలింలో నన్ను కూడా ఒక చిన్న నేను సైతం అన్నట్టు నాకు సంగీత దర్శకత్వం ఇచ్చిన విజయశేఖర్ సంక్రాంతి గారికి, ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా వారు సక్సెస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆడియోని చాలా చక్కగా సక్సెస్ చేశారు, పాటలన్నీ కూడా పాపులర్ అయ్యాయి. ఉషా ఉత్తప్ గారు ఇందులో మాకు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే హేమచంద్ర గారు, శ్రావణ భార్గవి, సింహ గారు కూడా మంచి పాట పాడారు. ఇందులో వర్ధమాన గాయని మధు పాడారు. ఆడియోలో కూడా 6 పాటలు మేము రిలీజ్ చేయడం జరిగింది. ఒక పాట సినిమాలో మనకు కనపడకపోయినా బయట అందరికీ డీజే ఇష్టం కాబట్టి డీజే టైప్లో కూడా ఒక పాటని రీమిక్స్ చేశాం. ఇది ఒక ప్రయోగంగా కూడా మేము పంపించాము. ఈ పాటలన్నింటినీ కూడా విని ఆనందిస్తూ మాకు ఎప్పటికప్పుడు స్పందన తెలియజేస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాను కూడా ఏప్రిల్ 1న రిలీజ్ అవుతోంది. మమ్మల్ని అందరినీ కూడా సక్సెస్కి మీరే ముందుకు నడిపించాలి. టేక్స్ కానీ విజయశేఖర్ సంక్రాంతి గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, మరి నైట్ అంత కష్టపడి ఒక ఫిలిం తీయడం చాలా కష్టం. ఈ సినిమా అంతా కూడా 7 to 4 నైట్ మొత్తం షూట్ చేశారు ఆయన. అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో వచ్చేటట్టు చూశారు. నిజంగా ఇది ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా ఒక మైల్ రాయిల్గా నిలబడుతుందని నేను ఆశిస్తూ, మా సినిమాని ఆదరణగా తీసుకున్న మా డిస్ట్రిబ్యూటర్స్, ఎందుకంటే వారు లేకుండా మేము లేము, వారు చక్కగా ప్రతి నూక్ అండ్ కార్నర్కి పంపిస్తూ మా విజయానికి తోడ్పడుతున్న సోదరులకు కూడా, మా డిస్ట్రిబ్యూటర్ సోదరులకు కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాది ఇది ఫస్ట్ సినిమా. అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ స్వాగతం. మీ అందరి కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమా 7 to 4 అందరూ చెప్పినట్టుగానే ఇది ఒక న్యూ కాన్సెప్ట్. అలాగే ఒక ఇటు మగవారికి ఆడవారికి కూడా ఇలా జరగాలి మన దేశంలో అని ఆలోచింపజేసే ఒక మంచి కాన్సెప్ట్ ఇది చాలా కొత్త తరహాగా, మనకి జనరల్గా మన మధ్యలో ఉన్న సమస్య అయినా అది తెరకెక్కించే విధానం మాత్రం కొత్తగా తీసుకున్నారు విజయ్ గారు. ఇందులో నేను ఒక 4 పాటలు రాయడం జరిగింది. ఉషా ఉత్తప్ గారు టైటిల్ సాంగ్ పాడడం జరిగింది. పాటలన్నీ చాలామందికి ఇప్పటికే మేము కొంతవరకు పంపించాము. చాలామంది కూడా నెట్లో చూసి విని మాకు మంచి స్పందన తెలియచేస్తున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయశేఖర్ సంక్రాంతి గారికి, అలాగే స్నేహలత మురళి గారికి, ఆవిడ చాలా మంచి మ్యూజిక్ అలాగే ఆర్ఆర్ అందించడం జరిగింది ఈ సినిమాకి. మీ అందరి నటీనటులకి, టెక్నీషియన్స్కి, మా విజయ్ గారికి, మా అందరికీ కూడా ఉంటూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ యూనిట్ పీపుల్. థ్యాంక్ యూ సార్. ఇందాక విజయశేఖర్ చెప్పినట్టు లాస్ట్ 1 year మేము కష్టం ఏమైతే పడేమో రిలీజ్కి దగ్గరగా డేట్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా టీం అందరికీ. మా టీం ప్రతి ఒక్కరి తరపున నేను చెప్తున్నాను, వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ 1st April మా మూవీ అనేది రిలీజ్ అవుతుంది. మూవీ తీసి రిలీజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ ప్రతి ఏరియా వైజ్, నైజాం అవ్వచ్చు, సీడెడ్ అవ్వచ్చు, ఆంధ్ర, ఈవెన్ వైజాగ్ లాంటి ఏరియా, శ్రీమంతుడు, పవర్ లాంటి సినిమా చేసిన డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ముందుకు వచ్చి సినిమాని రిలీజ్ చేయడం అన్నది మాకు నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ టు. జిఎస్ఆర్ ఫిల్మ్స్ అండి, శ్రీమంతుడు, పవర్ అనే సినిమా చేసి అలాగే నైజాం ఇక్కడ వచ్చిన సార్లు ఎవ్రీవన్ అందరూ స్వయాన ముందుకు వచ్చి మా మూవీని వాళ్ళ మటుకు వాళ్ళే రిలీజ్ చేసి మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండి. అలాగే సినిమా కూడా చాలా చాలా చక్కగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. చక్కగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ సెలవు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, మీడియా వాళ్ళందరికీ కూడా నా పెద్ద హాయ్ అండి. అండ్ 7 to 4 గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా ప్రెస్ మీట్లో ఆల్రెడీ చెప్పాము యూనిక్ సబ్జెక్ట్ అని. అండ్ నాకేంటో అండి, ఇంకా నాకు ఫస్ట్ డే సెలెక్షన్స్ లైక్ ఫస్ట్ డే పడిన తప్పన అదే గుర్తొస్తుంది ఇంకా. అండ్ షూటింగ్ అయిపోయింది, సెట్లోకి వెళ్ళిపోయాము, నిజంగా స్లీప్లెస్ నైట్స్తో కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇంకా నాకు చాలా చాలా నమ్మాలనిపించట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. రిలీజ్ డేట్ చాలా చాలా దగ్గరలో ఉంది, చాలా చాలా అంటే డేట్స్ ఉట్టి డేస్ మనం లెక్క పెట్టుకోవచ్చు. సో దానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అది సక్సెస్ అవ్వాలని, అండ్ డెఫినెట్గా చాలా చాలా యూనిక్ సబ్జెక్ట్ కాబట్టి సక్సెస్ డెఫినెట్గా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. బాయ్. ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ సినిమాను చాలా కష్టపడ్డాడు మా డైరెక్టర్, హోల్ టీం అందరూ కష్టపడ్డాము. ఇంకా April 1
రిలీజ్కి వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది, బాగా వెయిట్ చేస్తున్నాను సినిమా సక్సెస్ కోసం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే మా సినిమాని రిలీజ్ చేయడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ రియల్గా చెప్తున్నాను సార్, చాలా థ్యాంక్స్. చిన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా చాలా సినిమాలు ముందుకు వస్తాయి. మీరు అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తే చాలా సినిమాలు చాలా ముందుకు వస్తాయి, రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఒక సపోర్ట్, సినిమా చేసి రిలీజ్ అవ్వట్లేదు అంటే చాలామంది బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఉంది. మీరే వచ్చి ఇలా సినిమాలు కొంచెం ఈజీగా చేయడం వల్ల మాకేమవుతుందంటే ఇంకా చాలామందికి ధైర్యం వస్తుంది. సో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా విజయ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే స్నేహ మేడంకి, వందన మేడంకి, మాతో సహకరించిన వాళ్ళందరికీ, మధు గారికి, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అండి.